హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు లిఫ్ట్స్. ఫైనల్లీ మన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు నా వర్కౌట్ స్ప్లిట్ చెప్పమని, నా ట్రైనింగ్ స్ప్లిట్ చెప్పమని, స్ట్రెంత్ ట్రైనింగ్ స్పెసిఫికల్గా. సో మన వాళ్ళ కోసం నేను కొత్త స్ప్లిట్ స్టార్ట్ చేస్తున్నా. తెలుగు లిఫ్ట్ పవర్ లిఫ్టింగ్ సిరీస్ ఇది. సో టోటల్ 5 days ఉంటాయి. సో ఈ 5 daysని మీరు 4 weeks ప్రోగ్రామ్ చేసుకొని ఫాలో అవ్వాలి. ఈచ్ డేలో ఏమేమి వర్కౌట్ చేస్తా, ఎన్ని రెప్స్ చేయాలి, ఎన్ని సెట్స్ చేయాలి అన్నీ చెప్తాను నేను. సో జాగ్రత్త వినండి, ఫాలో అవ్వండి. ఈరోజు డే 1 కంప్లీట్లీ స్క్వాట్స్ అండ్ సమ్ కాంపౌండ్ మూమెంట్స్ ఉంటాయి. సో స్టార్ట్ చేస్తాం. లెట్స్ గో బేబీ, తెలుగు లిఫ్ట్స్. ఓకే గైస్, మనం ఫస్ట్ వార్మప్తో స్టార్ట్ చేద్దాం. సో మీరు ఏ ఎక్సర్సైజ్ చేసే ముందన్నా కానీ, ఏ వర్కౌట్స్ చేసే ముందు వార్మప్స్ లేకుండా చేస్తే మజిల్ టేర్ కానీ, మజిల్ స్పాజమ్ కానీ ఇట్లాంటి ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అవి కాకుండా ఉండడానికి మీరు ప్రాపర్ లైక్ వర్కౌట్కి ముందు ఒక వార్మప్ చేయాలి. సో నేను ఫోమ్ రోలర్ తీసుకున్నా. సో ఫోమ్ రోలర్ కూడా మీ జిమ్లో లేకపోతే మీరు అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోండి, చాలా చీప్గా దొరుకుతుంటాయి ఇది. సో దీనివల్ల మీకు ఏమవుతుందంటే మజిల్లో బేసిక్గా టైట్నెస్ ఉంటే రిలీజ్ చేస్తుంది ఇది. సో నేను స్క్వాట్స్ చేస్తున్నా కాబట్టి నా గ్లూట్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్స్, కాఫ్స్ అండ్ లోవర్ బ్యాక్, అప్పర్ బ్యాక్ ఇవన్నీ నేను రోల్ చేసి రిలీజ్ చేసుకుంటా కొంచెం. ఓకేనా? హ్యామ్స్ట్రింగ్స్ ఇది. ఇప్పుడు హ్యామ్స్ట్రింగ్స్కి రిలీజ్ చేసుకున్నా కొంచెం. ఓకే గైస్, సో ఫోమ్ రోలింగ్ అయిపోయిన తర్వాత మెగ్గిల్ బిగ్ 3 వేయాలి మనము. మెగ్గిల్ బిగ్ 3లో 3 kind of కోర్ వర్కౌట్స్ ఉంటాయి. సో ఫస్ట్ వేరియేషన్, ఇక ఒక కాలు పైకి పెట్టి ఒక కాలు కింద పెట్టి కోర్ని టైట్ చేయండి. ఇట్లా బ్రేజ్ చేసి డీప్ బ్రీత్ తీసుకొని పైకి వచ్చి హోల్డ్ చేయండి ఒక 10 seconds. అట్లా 3 times చేయండి, ఒక కాలు ఇక్కడ, ఒక కాలు ఇక్కడ. ఫస్ట్ వేరియేషన్ అయిపోయిన తర్వాత సెకండ్ వేరియేషన్ సైడ్ ప్లాంక్స్. సైడ్ ప్లాంక్స్ కూడా మీరు డీప్ బ్రీత్ తీసుకొని కోర్ టైట్ చేసి హోల్డ్ చేయండి 10 seconds. ఈచ్ సైడ్ 3 times చేయండి. సో మెగ్గిల్ బిగ్ 3 ఎక్సర్సైజ్ వల్ల మీకు ఏమవుతుందంటే, మీరు స్ట్రెంత్ లిఫ్టింగ్ చేసేటప్పుడు బ్రేసింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఎంత గట్టిగా బ్రేస్ చేస్తే కోర్ని అంత ఈజీగా మూవ్ అవుతాయి లిఫ్ట్స్. ఓకేనా? సో సైడ్ ప్లాంక్స్ చూడండి. సేమ్ ఇక్కడ సైడ్ చేయండి. సో సైడ్ ప్లాంక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ది బర్డ్ డాగ్స్. బర్డ్ డాగ్స్ అంటే మీ కోర్ని టైట్ చేసి ఈ హ్యాండ్ని ముందరకు తీసుకురండి అండ్ లెఫ్ట్ లెగ్ని వెనకకి తీసుకురండి. సో కోర్ని బ్రేస్ చేసి కొంచెం హోల్డ్ చేయండి ఇట్లా 5 seconds. అండ్ సేమ్ ఇక్కడ కూడా ఆపోజిట్ సైడ్. సో గైస్, బర్డ్ డాగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్యాట్ కౌ స్ట్రెచ్. క్యాట్ కౌ స్ట్రెచ్ ఏంటంటే, ఫస్ట్ మీ అప్పర్ బ్యాక్ని రౌండ్ చేసి ఇట్లా స్ట్రెచ్ చేయాలి. కోర్ని స్క్వీజ్ చేయండి. కోర్ని టైట్ పెట్టడం మర్చిపోవద్దు. దాని తర్వాత రిలాక్స్ యువర్ బ్యాక్. దెన్ అగైన్ స్ట్రెచ్ ఇట్, స్ట్రెచ్. ఓకే గైస్, మెగ్గిల్ బిగ్ 3 అయిపోయిన తర్వాత, క్యాట్ కౌ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డైనమిక్ స్ట్రెచింగ్ చేయాలి కొంచెం. ఎందుకంటే స్క్వాట్స్ డే కాబట్టి వి జస్ట్ హ్యావ్ టు స్ట్రెచ్ అ లిటిల్ బిట్. క్వాడ్స్ని కానీ హ్యామ్స్ట్రింగ్స్ని పెట్టి స్ట్రెచ్ చేయాలి. ఓకేనా? సో క్లోజ్గా పెట్టుకొని ఇట్లా ఒక 10 times చేయండి ఇట్లా. దీని తర్వాత కొంచెం యాంగిల్ చేంజ్ చేయండి, 45 degreesలో పెట్టండి. దెన్ డూ ద సేమ్ థింగ్ అండ్ దెన్ 90 degrees యాంగిల్. ఓకే గైస్, మన ఫస్ట్ ఎక్సర్సైజ్ స్క్వాట్స్. నేను ఇక్కడ మోనోలిఫ్ట్లో చేస్తున్నా. మోనోలిఫ్ట్ మీ జిమ్లలో ఉండదేమో మోస్ట్లీ, ఎందుకంటే పవర్ లిఫ్టింగ్ జిమ్ ఇది. సో మీకు నార్మల్గా ర్యాక్ బార్ ఉంటుంది కదా, అక్కడనే మీరు సేఫ్టీ బార్స్ పెట్టుకోండి మర్చిపోకుండా. ఇక్కడ నాకు ఇది ఉంటుంది కాబట్టి, క్లాత్ ఉంటుంది కాబట్టి నాకు సేఫ్టీ ఉంది. బట్ మీరు సేఫ్టీ కోసం కంపల్సరీ ర్యాక్లో రాడ్స్ పెట్టుకోండి, సేఫ్టీ రాడ్స్. ఓకేనా? సో మీరు వెయిట్ ఎంత వేయాలో నేను చెప్తా. ఫస్ట్ వార్మప్ చూడండి ఎట్లా వేస్తున్నాను నేను. సో ఎంటీ బార్ తీసుకున్నా. సో నేను మరీ అప్ కాకుండా మరీ లో కాకుండా మిడ్ బార్ పెట్టుకుంటా. ట్రాప్స్ దగ్గర మిడ్ బార్ పెట్టుకొని బ్యాక్ వస్తా. షోల్డర్ లెవెల్లో నేను, కొంతమందికి వైడ్ ఉంటుంది, కొంతమందికి క్లోజ్ ఉంటుంది. బట్ నాకు మరీ వైడ్ కాకుండా మరీ క్లోజ్ కాకుండా మిడ్ ఫుట్ తీసుకున్నా, లైక్ షోల్డర్ లెవెల్ తీసుకుంటా. తీసుకొని ఈ ల్యాట్స్ ఉంటాయి కదా, ల్యాట్స్ ఎంగేజ్ చేస్తాను నేను. ల్యాట్స్ ఎంగేజ్ చేస్తా, గ్లూట్స్ ఎంగేజ్ చేస్తా అండ్ దెన్ డీప్ బ్రీత్ తీసుకుంటా. డీప్ బ్రీత్ తీసుకొని కోర్ ఎంగేజ్ చేస్తా ఇట్లా. ఓకేనా?
తీసుకొని కిందికి వెళ్ళండి. హిప్ హింజ్ చేసుకొని జస్ట్ పాజ్ చేసి పైకి రండి కొద్దిసేపు, ఎందుకంటే ఇది వార్మప్ చేస్తున్నా కాబట్టి పాజ్ చేస్తున్నా కొద్దిసేపు. ఓకే, ఇప్పుడు మీరు ఎంత వెయిట్ కొట్టాలి డే 1లో అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ స్క్వాట్స్లో పిఆర్ వచ్చేసి 100 kg 1 rep మ్యాక్స్ అయితే అందులో 70% ఆఫ్ ద వెయిట్ తీసుకోవాలి. అంటే 70 kgs పెట్టుకోవాలి మీరు, ఇంక్లూడింగ్ బార్ వెయిట్. 70 kgs పెట్టుకొని 4 sets ఆఫ్ 5 reps కొట్టాలి. సో మీ పిఆర్ ఎంత ఉందో మీరు క్యాలిక్యులేట్ చేసుకొని 70% ఆఫ్ ద వెయిట్ పెట్టండి, ఓకేనా. సింపుల్గా చెప్పాలంటే 100 kgs వెయిట్ మీ పిఆర్ 1 rep మ్యాక్స్ అయితే 70 kgs పెట్టుకొని 4 sets ఆఫ్ 5 reps కొట్టాలి, ఓకేనా. ఓవరాల్గా 20 reps. పవర్ లిఫ్టింగ్ ఇట్లా చేస్తారు. నార్మల్గా బాడీ బిల్డింగ్ అట్లా కాదు. బాడీ బిల్డింగ్ ఏంటంటే చాలా తక్కువ వెయిట్ పెట్టుకొని హై రెపిటేషన్స్ చేస్తారు, లైక్ 20 repetitions 1 సెట్లో ఉంటాయి. బట్ ఇది అట్లా కాదు, ఇందులో కొంచెం హెవీ ఉంటుంది, ప్లస్ మీకు వాల్యూమ్ కూడా ఉంటుంది. సో మీకు అర్థమైంది కదా. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కూడా చేయండి తెలుగు లిఫ్ట్స్లో, ఓకేనా. ఓకే, టాప్ సెట్కి వెళ్ళడానికి వార్మప్ సెట్ అయ్యాలో చెప్పిన కదా. సో గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయండి. చూడండి ఎట్లా చేస్తున్నాను నేను. సో వార్మప్ సెట్స్లో మాక్సిమం 5 to 6 reps అట్లా చేయండి అంతే, అంతకుమించి ఎక్కువ చేయొద్దు. ఎందుకంటే మళ్ళీ మీరు ఫటిగ్ అయిపోతే హెవీ సెట్స్ టాప్ సెట్స్లో చేయలేరు. ఓకే, నెక్స్ట్ 20 kg ప్లేట్ లోడ్ చేస్తున్నా. 160 వెళ్దాం అనుకుంటున్నా కాబట్టి నేను హయ్యర్ జంప్ చేస్తున్నా వార్మప్ సెట్స్లో. మీరు కూడా సేమ్ అదే క్యాలిక్యులేట్ చేసుకోండి. 100 kgs టాప్ సెట్ అయితే మీరు 30 kg 50 kg 70 kg అట్లా 3 to 4 వార్మప్ సెట్స్, అండ్ దెన్ టాప్ సెట్ 100 kg 4 sets ఆఫ్ 5 reps అట్లా వేయాలి, ఓకేనా. సో నేను ఇప్పుడు 40 40 80 ప్లస్ 25 kgs 105 kgs టోటల్, ఓకేనా. చూడండి ఎట్లా వేస్తాను. ఓకే, సో నా నెక్స్ట్ వార్మప్ సెట్లో 15 kg యాడ్ చేస్తున్నా. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్, మీరు స్క్వాట్స్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే తీసుకొని కిందికి వెళ్ళేటప్పుడు హాఫ్ వే నుంచి పైకి వస్తారు ఇట్లా, ఓకే, ఇట్లా హాఫ్ వే, ఓకే. అండ్ కొంతమంది ప్యారలల్ వెళ్తారు, ప్యారలల్ అంటే ఇక్కడ దాకా. అది చాలా రాంగ్. ఒకవేళ మీరు ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్ అయితే అవ్వాలనుకుంటే హాఫ్ వే అస్సలు చేయొద్దు, ఎందుకంటే మీరు కాంపిటీషన్లో అట్లా చేస్తే అది నో లిఫ్ట్ ఇస్తారు మీకు. సో మీరు ఏం చేయాలంటే ఈ నీ పాయింట్ ఈ హిప్ పాయింట్కి బ్రేక్ చేయాలి. అంటే ఇప్పుడు నేను స్క్వాట్స్ చేస్తున్నప్పుడు నా నీ పాయింట్ నా హిప్ పాయింట్ చూడండి, ఇట్లా కిందికి వస్తున్నా కదా, అది బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అంటే ప్యారలల్ నుంచి కిందికి రావాలి. ఇగో ఇది ఇంకా పైన ఉంది, ఇది ఇంకొంచెం పైన ఉంది, ఇది ప్యారలల్ ఉంది, ఇదిగో ఇది బ్రేక్. సో ఈ లైన్ ఉంది కదా, ఇది నీ పాయింట్ హిప్ పాయింట్, అది ప్యారలల్ ఉండొద్దు, పైన ఉండొద్దు, బ్రేక్ అవ్వాలి. సో అప్పుడే మీకు గుడ్ లిఫ్ట్ ఇస్తారు. అది మీరు 1 rep కాబట్టి ప్రాక్టీస్ చేస్తే మీ హెవీ లిఫ్ట్లో ఈజీగా అయిపోతుంది. సో చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. లెట్స్ గో. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, స్క్వాట్ చేసేటప్పుడు ఎప్పుడైతే మీ హెవీకి రీచ్ అవుతున్నారు అనిపిస్తే, అంటే మీకు టాప్ సెట్కి రీచ్ అవుతున్నారు అనిపిస్తే బెల్ట్స్ కంపల్సరీ యూజ్ చేయండి. లెవర్ బెల్ట్స్ జిమ్లో ఉంటాయి కదా, ఆ బెల్ట్స్ అనే పెట్టుకోండి. ఒక లేకపోతే అమెజాన్లో చాలా చీప్గా దొరుకుతాయి, ఆర్డర్ పెట్టుకోండి. ఇంకా డీటెయిల్స్ కావాలంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో, నేను చెప్తా, ఓకేనా. సో లెవర్ బెల్ట్ పెట్టుకోండి. దాని తర్వాత నీ స్లీవ్స్ అండ్ షూస్ కంపల్సరీ పెట్టుకోండి. షూస్ నేను ఎందుకు వేసుకోలేదంటే నాకు ఇది ఇంకా వార్మప్ కాబట్టి నేను వేసుకోవట్లేదు, బట్ సేఫ్టీ కోసం కంపల్సరీ షూస్ అండ్ నీ స్లీవ్స్ వేసుకోండి, ఓకేనా. నేను నెక్స్ట్ సెట్లో వేసుకుంటాను నీ స్లీవ్స్ అండ్ షూస్, ఓకేనా. లెట్స్ గో. ఓకే, నా నెక్స్ట్ సెట్ 145 kgs 3 blues 20s, ఈచ్ సైడ్ 60 kg ప్లేట్స్ 120 ప్లస్ బార్ వెయిట్ 25 145 kgs, ఓకేనా. సో ఇందులో 2 reps చేస్తాను నేను. సో గైస్ నాది ఇది లాస్ట్ వార్మప్ సెట్ కాబట్టి స్లీవ్స్ వేసుకుంటాను నేను. స్లీవ్స్ మొత్తం వేసుకోను, జస్ట్ ఇక్కడ దాకా వేసుకుంటా. ఆ టాప్ సెట్లోనే నేను వేసుకుంటా. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, సో పవర్ లిఫ్టింగ్ మీరు ట్రైనింగ్ చేసేటప్పుడు ఇవన్నీ ఫాలో అవ్వాలి, ఓకే. ఇవన్నీ గైడ్ లైన్స్, ఓకేనా. సో ఒకవేళ మీరు బిగినర్ అయితే కంపల్సరీ పైకి పెట్టుకోండి వార్మప్ సెట్లో కూడా, ఓకేనా. దీని తర్వాత షూస్ వేసుకుంటాను నేను. ఫ్లాట్ సోల్ షూస్ బెస్ట్ ఫర్ స్క్వాట్స్.
షూస్ వేసుకున్నా. లెట్స్ డూ ద వార్మప్ సెట్. ఓకేనా, లెట్స్ గో. 145 లాస్ట్ వార్మప్ సెట్ చేస్తున్నా. సో ఇంకో థింగ్ చెప్పాలి నేను. సో ఇవి ఓకే. సో నేను వ్రిస్ట్ స్ట్రాప్స్ యూజ్ చేస్తున్నా, ఎందుకంటే ఇది మనం హెవీ వెళ్తున్నాం కాబట్టి, హెవీ అంటే లైక్ టాప్ సెట్ వెళ్తున్నాం కాబట్టి వ్రిస్ట్ ఇంజురీస్ కాకుండా వచ్చుతాయి. వ్రిస్ట్ స్ట్రాప్స్ కంపల్సరీ పెట్టుకోండి. స్లీవ్స్ ఇంకా పైదాకా వేసుకోలేదు నేను, నెక్స్ట్ టాప్ సెట్లు వేసుకుంటాను నేను. లెవర్ బెల్ట్ ఉంది. అండ్ గ్రిప్ కోసం చాక్, ఇది లిక్విడ్ చాక్ అవసరం లేదు, నార్మల్గా చాక్ పీస్తో రాసుకున్న అయిపోతుంది, లేదా చాక్ సపరేట్గా దొరుకుతుంది బయట పౌడర్. సో అది పెట్టుకోండి. ఓకేనా, సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. Okay, now we'll go to top set, 160 kgs. సో నా టాప్ సెట్ ఇది 165 kgs చేస్తున్నాను నేను. ఇది వీక్ 1 కదా, 4 weeks అని చెప్పినా కదా. సో ఎవ్రీ వీక్లో 5 kgs ఇంక్రీజ్ చేయాలి. అంటే మీరు మీ టాప్ సెట్ ఒకవేళ 70 kgs అయితే 4 setsలో 5 reps సేమ్ వెయిట్ ఇంక్రిమెంట్ ఉంటుంది ఫస్ట్ డేలో. అది చేసిన తర్వాత నెక్స్ట్ వీక్లో డే 1 వస్తుంది కదా, అప్పుడు మీరు 5 kgs యాడ్ చేసుకోవాలి. 5 kgs ఈచ్ సైడ్, అంటే ఓవరాల్గా 10 kgs యాడ్ చేసుకోవాలి. సో ఇది గ్రాడ్యువల్ ఓవర్లోడింగ్ అంటారు దీన్ని. ఓకేనా, చలో నా సెట్ కొడదాం, తర్వాత మాట్లాడదాం. ఎట్లా వేసి చూసిగా సేమ్ అట్లనే మీరు కూడా చేయండి. ఓకే, కొంచెం రెస్ట్ తీసుకొని థర్డ్ సెట్ కొడతా, యాంగిల్ చేంజ్ చేద్దాం. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, మీకు రెస్ట్ పీరియడ్ చాలా ఎక్కువైపోతుంది అనిపిస్తే, అంటే రికవర్ అవ్వట్లేదు తొందరగా అనిపిస్తే, సెట్స్ మధ్యలో ఫోమ్ రోలింగ్ చేయండి, స్ట్రెచింగ్ చేయండి. ఓకేనా, దట్ విల్ ఇంప్రూవ్ యువర్ పర్ఫార్మెన్స్. చలో లాస్ట్ సెట్ అండ్ నెక్స్ట్ వేరియేషన్కి వెళ్ళిపోదాం. 4 sets అయిపోయింది. హెవీ కాబట్టి మీకు కొంచెం ఎక్కువసేపు రెస్ట్ కావాల్సి వస్తుంది, బట్ డోంట్ గివ్ అప్. 4 sets 5 reps ఫినిష్ చేసేయండి మీ 70% ఆఫ్ 1 rep మ్యాక్స్కి. డే 1లో యాజ్ ఐ సెడ్ బిఫోర్ 4 weeks, డే 1లో సేమ్ రిపీట్ చేయండి. 5 kgs ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇవన్నీ నోట్ చేసుకోండి వేరియేషన్స్ అన్నీ. ఓకేనా, సో నెక్స్ట్ వేరియేషన్ మనకి కాంబ్ బెంచ్ ప్రెస్. కాంబ్ బెంచ్ ప్రెస్ అంటే కాంపిటీషన్ లెవెల్ బెంచ్ ప్రెస్. యూజువల్గా పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో స్క్వాట్స్ ఏంటంటే మీకు చెప్పిన కదా, ప్యారలల్గా బ్రేక్ అయితే వాళ్ళు గుడ్ లిఫ్ట్ ఇస్తారు. సేమ్ అట్లనే చెస్ట్ ప్రెస్ కూడా ఆర్ బెంచ్ ప్రెస్ కూడా వాళ్ళు కిందికి తీసుకొచ్చి టచ్ చేయగానే ప్రెస్ కమాండ్ ఇస్తారు. సో వాళ్ళు ప్రెస్ కమాండ్ ఇస్తే అప్పుడు మనం పుష్ చేయాలి. టచ్ అండ్ గో చేస్తే వాళ్ళు ఎవరు, ప్లస్ టచ్ చేయకపోతే వాళ్ళు కమాండ్ కూడా ఇవ్వరు. సో దీన్ని కాంప్ బెంచ్ అంటారు. ఈ వేరియేషన్లో కూడా మనము హెవీ చేయము, 70% వెయిట్స్తోనే మనము రెపిటేషన్ చేస్తాము. సో చలో నెక్స్ట్ అక్కడికి వెళ్ళి చూపిస్తా ఎంత వెయిట్ చేయాలో ఏందో. ఓకే గైస్, మీకు కాంపిటీషన్లో బెంచ్ ప్రెస్ ఎట్లా చేయాలో సింపుల్గా చెప్తా, ఎక్కువ డీప్గా కాంప్లికేటెడ్ గేమ్ చెప్పా. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు సేఫ్టీస్ చూసుకోండి. ఫస్ట్ సైడ్ లాక్స్ అండ్ సేఫ్టీ బార్స్ చూసుకోండి సైడ్లో. అండ్ వెనకాల ఎవరైనా కంపల్సరీ పెట్టుకోండి, లిఫ్ట్ ఆఫ్ కోసం అన్నా లేదా సైడ్లోనన్నా ఎవరైనా నిలబెట్టుకోండి ఒకవేళ మీరు హెవీ చేస్తే. ఓకేనా, సో నౌ కమ్స్ టు ద టెక్నిక్. మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అప్పర్ బ్యాక్కి హిప్కి మధ్యలో ఆర్చ్ పెట్టుకోండి. ఓకేనా, ఆర్చ్ అంటే ఇట్లా గ్యాప్ ఉండాలన్నమాట అప్పర్ బ్యాక్కి లోవర్ బ్యాక్కి మధ్యలో. దీనివల్ల ఏమవుతుందంటే మీకు రేంజ్ ఆఫ్ మోషన్ అనేది తగ్గుతుంది. ఓకే, ఇప్పుడు మీరు నార్మల్గా ఇట్లా పెట్టిననుకో బార్ టచ్ ఇక్కడ అవుతుంది కదా, అదే మీరు అప్పర్ బ్యాక్ అండ్ లోవర్ బ్యాక్ మధ్యలో మీరు గ్యాప్ పెట్టుకొని ఇట్లా ఆర్చ్ చేసారనుకో కొంచెం పైకి వస్తుంది. సో కాంపిటీషన్లో మీరు టచ్ చేసినప్పుడే కమాండ్ ఇస్తారు కాబట్టి అది తొందరగా టచ్ అవుతుంది, తొందరగా కమాండ్ ఇస్తే తొందరగా లేపొచ్చు అనమాట హెవీ. సో అందుకోసమే చాలామంది ఆర్చ్ చేస్తారు ఇట్లా. ఓకే, నౌ
చాలామంది వైడ్ పట్టుకుంటారు, చాలామంది క్లోజ్ పట్టుకుంటారు. సో అది మీ ఇష్టము, మీకు ఎట్లా అనిపిస్తే అట్లా. నాకైతే మరీ వైడ్ కాకుండా మరీ క్లోజ్ కాకుండా ఎగ్జాక్ట్లీ మీడియం మధ్యలో పట్టుకునేటట్టు ఐ ప్రిఫర్. ఓకేనా. సో నౌ నేను ఆర్చ్ తీసుకున్నా, సెటప్ తీసుకున్నా మిడ్. నౌ ఐస్ అండర్ ద బార్ గుర్తుపెట్టుకోండి. సో మీరు బార్ లిఫ్ట్ చేసినప్పుడు స్కాపులని రిట్రాక్ట్ చేయాలి. అంటే మీరు ల్యాట్ పుల్ డౌన్ చేసినప్పుడు స్కాపులను ఎట్లా రిట్రాక్ట్ చేస్తారో సేమ్ అట్లా రిట్రాక్ట్ చేసి బార్ని తీసుకొచ్చి ఐస్ అండర్ ద బార్, అంటే కరెక్ట్ ఐస్ దగ్గర ఉండాలి. ఓకేనా. నౌ ఇప్పుడు ఏం చేస్తారంటే లెగ్స్ని టెన్షన్లో పెట్టండి. అంటే ఇట్లా గ్రౌండ్ని పుష్ చేసి పెట్టండి. ఇట్లా ఈ లెగ్స్ ఉంది కదా, లెగ్స్ని పుష్ చేయండి, గ్రౌండ్కి పుష్ చేసి స్కాపులను రిట్రాక్ట్ చేసి అండ్ కోర్ ఎంగేజ్ చేయండి. కోర్ అంటే డీప్ బ్రీత్ తీసుకొని లాక్ యువర్ కోర్ తీసుకొని దెన్ కిందికి తీసుకొచ్చి టచ్ ద చెస్ట్ అండ్ దెన్ పుష్ ద గ్రౌండ్. ఇట్లా పుష్ చేసి ప్రెస్ చేయండి సైమల్టేనియస్గా. ఓకే. సి పుష్ అండ్ ప్రెస్, పుష్ అండ్ ప్రెస్. ఓకే. దీనివల్ల మీకు హెవీ వెయిట్ చాలా సింపుల్గా స్పీడ్గా పైకి వస్తుంది. ఓకేనా. ఇది మీకు 1 day 2 days వచ్చేది కాదు, చాలా ప్రాక్టీస్ చేయాలి. అప్పర్ బ్యాక్లో స్టెబిలిటీ ఉండాలి, లోవర్ బ్యాక్లో స్టెబిలిటీ ఉండాలి. ఓకేనా. అండ్ మీరు కోర్ కూడా టైట్ చేయాలి. సో ఇవన్నీ సైమల్టేనియస్గా చేస్తే మీకు హెవీ వెయిట్ చాలా ఈజీగా వెళ్తుంది. ఓకేనా. సో గైస్ ఇప్పుడు వెయిట్ ఎంత అయ్యాలో చెప్తా. సో సేమ్ స్క్వాట్స్లో ఎట్లా చెప్పినా మీరు వార్మప్ సెట్ చేసిన తర్వాత టాప్ సెట్ ఉంటుంది అని చెప్పి సేమ్ ఇందులో కూడా అదే రిపీట్ చేయాలి. మీరు టాప్ సెట్ ఎట్లుండాలంటే మీకు 60% ఆఫ్ యువర్ 1 rep మ్యాక్స్. అంటే మీకు 100 kg 1 rep PR అయితే 60 kg పెట్టుకోవాలి, అది మీ టాప్ సెట్. సో 60 kg టాప్ సెట్కి ముందు వార్మప్ చేసుకోండి. అంటే 10 kg 20 kg 30 kg 40 kg అట్లా ఒక 3 to 4 reps కొట్టేసి తర్వాత టాప్ సెట్ స్టార్ట్ చేయండి. ఓకేనా. సో టాప్ సెట్లో మీరు 4 sets ఆఫ్ 3 reps కొట్టాలి. 4 setsలో 3 reps కొట్టేటప్పుడు టచ్ అండ్ గో కాదు, ప్రాపర్గా బ్రేజ్ చేసి కిందికి వచ్చి టచ్ చేసి 1 2 ప్రెస్, అంటే పాజ్ చేయాలన్నమాట మీరు చెస్ట్ మీద. ఓకేనా. సో నేను కిందికి తీసుకొచ్చి 1 2 తర్వాత ప్రెస్ చేస్తా. సో అట్లనే మీరు 3 sets రిపీట్ చేయండి. ఓకేనా. సారీ 4 sets రిపీట్ చేయండి. ఓకేనా. చలో నేను ఇప్పుడు వార్మప్ చేస్తా, చూడండి ఫామ్ చూడండి. హిప్స్ ఎంగేజ్, ఓకే. సో నా సెకండ్ వార్మప్ సెట్ 20 kgs 40 అండ్ బార్ 25, టోటల్ 65. ఓకే. 40 + 25. సో గైస్ నా టాప్ సెట్ 120 kgs కాబట్టి నేను నా వార్మప్స్లో హై జంప్స్ ఉంటాయి. సో మీరు కూడా జంప్స్ ఎట్లా పెట్టుకోవాలంటే మీకు ఒకవేళ 100 kg టాప్ సెట్ అయితే ఫస్ట్ 10 kg 25 40 55 అట్లా పెట్టుకోండి. ఓకేనా. 3 to 4 వార్మప్ సెట్స్ మాక్సిమం చేయండి, అంతగానే ఎక్కువ చేయొద్దు. దాని తర్వాత టాప్ సెట్ స్టార్ట్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు నేను 95 kg చేస్తున్నా, నా థర్డ్ వార్మప్ సెట్. ఓకేనా. ఇది లెట్స్ గో. ఓకే గైస్, నా లాస్ట్ వార్మప్ సెట్ ఇది 115 kgs. నా టాప్ సెట్ 120 కాబట్టి నేను 115లో సింగిల్ రెప్ కొట్టేసి వదిలేస్తా. సో సేఫ్టీ కోసం నేను రిస్ట్ స్ట్రాప్స్ అండ్ లెవర్ బెల్ట్ పెట్టుకున్నా, ఎందుకంటే నేను హెవీకి వెళ్తున్నా కాబట్టి. ఓకేనా. లెట్స్ గో. ఓకే, లెట్స్ గో. ఓకే, ఇది 115 kgs కాబట్టి 2.5 యాడ్ చేస్తే అది 120 అయిపోతుంది. ఓకే, 2.5 ప్లేట్స్ ఈచ్ సైడ్. సో గైస్ టాప్ సెట్లో నేను ఏం చెప్పినా గుర్తుంది కదా. టాప్ సెట్లో మీరు బార్ కిందికి తీసుకొచ్చి చెస్ట్ మీద టచ్ చేసిన తర్వాత 1 2 seconds పాజ్ దెన్ ప్రెస్. ఓకేనా. ఒకవేళ మీకు కౌంట్ చేయడం అవ్వకపోతే మీ ఫ్రెండ్ అన్న ఎవరన్నా జిమ్ అన్న 1 2 తర్వాత ప్రెస్ కమాండ్ ఇవ్వండి. ప్రెస్ కమాండ్ తర్వాతనే మీరు ప్రెస్ చేయండి. ఓకేనా. సో చూడండి నేను చేస్తా, సేమ్ అదే ఫాలో అవ్వండి. ఓకేనా. 4 sets సేమ్. 1 2 ప్రెస్. చూసారు ఎట్లా ఇస్తున్నాం, 1 2 దాని తర్వాత ప్రెస్. ఓకేనా. సేమ్ అట్లనే మీరు 4 sets రిపీట్ చేయండి. లెట్స్ గో టు నెక్స్ట్ వేరియేషన్. సో గైస్ మన డే 1లో కామ్ బెంచ్ ప్రెస్ తర్వాత నెక్స్ట్ వేరియేషన్ డెఫిసిట్ డెడ్ లిఫ్ట్స్. ఓకే, మీకు క్వశ్చన్ రావచ్చు, స్క్వాట్స్ డే రోజు మనకి డెడ్ లిఫ్ట్ ఎందుకు చేస్తున్నామని.
సో నార్మల్గా మనము డెఫిసిట్ డెడ్ లిఫ్ట్ ఎందుకు చేస్తామంటే మన డెఫిసిట్ చేసేటప్పుడు హ్యామ్స్ట్రింగ్స్, గ్లూట్స్ అండ్ లోవర్ బ్యాక్ ఇన్వాల్వ్ అవుతాయి. మనం ఇక్కడ హెవీ చేయట్లేదు, లైట్ వెయిట్లో వాల్యూమ్ చేస్తున్నాం కాబట్టి ఇది ఏమవుతుందంటే ఆ మజిల్స్లో మనకి కొంచెం కండిషనింగ్ ఇస్తుంది. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే అప్కమింగ్ డెడ్ లిఫ్ట్ సెషన్లో ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా, అప్కమింగ్ డెడ్ లిఫ్ట్ సెషన్లో మనం గ్రౌండ్ నుంచి డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు అది చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అందుకోసం మనం డెఫిసిట్ డెడ్ లిఫ్ట్ పెడతాం స్క్వాట్స్ డే రోజు. ఓకే, సో డెఫిసిట్ డెడ్ లిఫ్ట్లో వెయిట్ ఎంత కొడతారంటే సేమ్ మనము స్క్వాట్స్ అండ్ బెంచ్లో ఎట్లా చేస్తున్నామో పర్సంటేజ్ వైజ్ 1 rep మ్యాక్స్కి సేమ్ ఇందులో కూడా 60% ఆఫ్ యువర్ 1 rep మ్యాక్స్. అంటే ఒకవేళ మీ డెడ్ లిఫ్ట్ పిఆర్ 1 repది 100 kg అయితే డెఫిసిట్లో 60 kg ఇంక్లూడింగ్ బార్ వెయిట్ పెట్టుకొని మీరు 4 sets of 3 reps చేయాలి. నేను 170 kg 180 kg దాకా వెళ్తా, 4 sets of 3 reps డెఫిసిట్ డెడ్ లిఫ్ట్. ఒకవేళ మీకు ఈ డెఫిసిట్ బ్లాక్ లేదు అంటే మీరు ఇట్లాంటి కవ్ మ్యాట్స్ ఉంటాయి జిమ్లో, ఇట్లా ఒక 4-5 వేసుకోండి. ఎందుకంటే 2 inches రావాలి మనకి. సో 2 inches వరకు హైట్ వేసుకొని డెఫిసిట్ డెడ్ లిఫ్ట్ చేయాలి. లెట్స్ గో బేబీ, ఫటాఫట్ చేసేద్దాం. ఓకే గైస్, వార్మప్ ఎట్లా చేస్తారంటే సేమ్ నేను స్క్వాట్స్ అండ్ బెంచ్లో ఎట్లా చేసిన, మన టాప్ సెట్ 60% వెయిట్ అయితే సేమ్ మనకి టాప్ సెట్ వరకు ఒక 3 to 4 వార్మప్స్లో గ్రాడ్యువల్గా ఓవర్లోడ్ చేసుకోవాలి. అండ్ టాప్ సెట్లో 4 sets of 3 reps కొట్టాలి. ఓకేనా, సో నేను 180 కొడతా కాబట్టి 70 kgs ఇది ఎంటీ బార్ తర్వాత మళ్ళీ 70, 120, 140 అట్లా చూడండి. సో గైస్, నేను 70 kgsతో నా సెకండ్ వార్మప్ చేస్తున్నా. ఈచ్ సైడ్ 25 kg అండ్ బార్ వెయిట్ 20 kgs ఇది. సో చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేయండి నా టెక్నిక్ ఎట్లా చేస్తున్నానో. ఈ టెక్నిక్ మీరు డెఫిసిట్లో ఇంప్రూవ్ చేస్తే మీకు నార్మల్ డెడ్ లిఫ్ట్లో ఆఫ్ ద గ్రౌండ్ మస్తు స్పీడ్గా వెళ్తుంది. ఓకేనా, సో మిడ్ ఫుట్ తీసుకున్నా, షోల్డర్ లెవెల్ విడ్త్ తీసుకున్నా, లాట్స్ ఎంగేజ్, glutes engage and then brace your core before the lift. Okay na? Next warm up set 120 kgs. Let's go. ఓకే గైస్, నా లాస్ట్ వార్మప్ సెట్ 160 kgs చేస్తున్నా. సో 160 kgs చేసే ముందు ఒక ఇంపార్టెంట్ థింగ్. సో నార్మల్గా మీరు డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు మీ లోవర్ బ్యాక్లో రౌండ్నెస్ ఉండొద్దు, ఎప్పుడైనా న్యూట్రల్ ఉండాలి లోవర్ బ్యాక్. అప్పర్ బ్యాక్ రౌండెడ్ ఉండొచ్చు. సో లోవర్ బ్యాక్లో ఒకవేళ రౌండెడ్ అయిందంటే దాని అర్థం మీ వెయిట్ అంతా మీ సాఫ్ట్ టిష్యూస్ మీద పడుతుంది, అంటే మీ డిస్క్ మీద పడుతుంది. దానివల్లనే మీకు డిస్క్ బల్జ్ కానీ, డిస్క్ స్లిప్ కానీ, టేర్ కానీ అవుతుంటుంది. అది అవాయిడ్ చేయాలంటే లాట్స్ ప్రాపర్గా ఎంగేజ్ చేయండి, కోర్ బ్రేస్ చేయండి అండ్ దెన్ ఎంగేజ్ యువర్ గ్లూట్స్. సో ఇదంతా చేసిన తర్వాతనే మీరు త్రూ అవుట్ ద లిఫ్ట్ ఆ బ్రేస్ని అసలు వదలొద్దు, అప్పుడే మీకు లోవర్ బ్యాక్ మీద వెయిట్ పడదు. ఓకేనా, ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు బెల్ట్ కంపల్సరీ పెట్టుకోండి లోవర్ బ్యాక్ దగ్గర, ఎందుకంటే అది మీకు ప్రాపర్గా బ్రేసింగ్ ఉంచుతుంది. ఆల్రైట్, సో లెట్స్ గో. ఓకే గైస్, నా ఫస్ట్ టాప్ సెట్ ఇది 180 kgs, టోటల్ 4 sets ఆఫ్ 3 reps కొడతా. నేను వీడియో లాంగ్ అవుతుందని చెప్పి సెకండ్ సెట్, థర్డ్ సెట్, ఫోర్త్ సెట్ పెట్టాను, కానీ మీరు కంపల్సరీ చేయండి. ఓకేనా, లెట్స్ గో. ఓకే, నేను ఇంకా 3 sets కొట్టేసి డైరెక్ట్ నెక్స్ట్ వేరియేషన్ చూపిస్తా. ఓకేనా, లెట్స్ గో. ఓకే గైస్, లెట్స్ గో టు అవర్ ఫైనల్ వేరియేషన్ ఆఫ్ డే 1, లెగ్ ఎక్స్టెన్షన్స్ అండ్ లెగ్ కర్ల్స్. టీ-షర్ట్ టైం వచ్చింది, లెట్స్ గో.
4 sets లెగ్ ఎక్స్టెన్షన్స్ అండ్ 4 sets లెగ్ కర్ల్స్ చేయాలి. సూపర్ సెట్ ఇది. 25 reps చేస్తా ఈచ్ సెట్లో. వెయిట్ మాత్రం పెంచుతా ప్రతి సెట్లో, బట్ రెప్స్ మాత్రం 25 ఉంటాయి. ఎంత పెట్టుకుంటారంటే 25 reps వచ్చేటట్టు పెట్టుకోండి, బట్ ఎవ్రీ సెట్లో ఇంక్రీజ్ చేయండి వెయిట్ని, ఓకేనా. 25 kgతో 25 reps చేస్తున్నా ఫస్ట్. సేమ్ ఇదే తీసుకెళ్ళి లెగ్ కర్ల్స్లో సేమ్ 25 kg వెయిట్ పెట్టుకొని 20 to 25. అది ఎందుకంటే మనకి సూపర్ సెట్ కాబట్టి అది కొంచెం 5 reps తక్కువ వేసినా నో ప్రాబ్లం. సో లెట్స్ గో బేబీ. తెలుగు లిఫ్ట్స్. సేమ్ లెగ్ కర్ల్స్ ఇక్కడ 25 kg ఆల్రెడీ సెట్ అయి ఉంది. I will do 20 to 25 reps. ఓకే, 4 sets చేయాలి అట్లా, 2 కాంబినేషన్. లెట్స్ గో. సో గైస్ నా ఫైనల్ సెట్ ఇది, 4th set, 25 reps. లెట్స్ గో. Oh my god. Let's go. Okay guys, that's it for Telugu Lift Powerlifting Series Day 1. సో ఇది ఓన్లీ Day 1 మాత్రమే. సో ఇట్లా 5 days ఉంటాయి వీక్కి. సో స్ట్రెంత్ లిఫ్టింగ్ని నార్మల్గా 2 days రెస్ట్ తీసుకోవాలి మధ్యలో, ఎందుకంటే బాడీ రికవర్ కావాలి కాబట్టి. సో నేను ఇట్లనే ఎవ్రీ డే ఎట్లాంటి వర్కౌట్స్ చేయాలి, దానివల్ల మీకు బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మేక్ ష్యూర్ మీరు నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అట్లనే షేర్ అండ్ కమెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ తెలుగు లిఫ్ట్లో ఫాలో చేయండి, డిస్క్రిప్షన్లో పెట్టిన లింక్. నాది ఓన్లీ పవర్ లిఫ్టింగ్ సిరీస్ ఇది. మన నెక్స్ట్ సిరీస్ స్ట్రాంగ్ మెన్ సిరీస్ వస్తుంది. ఒకవేళ మీకు స్ట్రాంగ్ మెన్ ఎక్విప్మెంట్స్ జిమ్లో లేకపోయినా కానీ ఏ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి మీరు స్ట్రాంగ్ మెన్ వర్కౌట్ చేసుకోవచ్చు, అది కూడా నేను నెక్స్ట్ సిరీస్ చేస్తా. సో స్టే ట్యూన్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తెలుగు లిఫ్ట్స్. లెట్స్ గో బేబీ, తెలుగు లిఫ్ట్స్.